కెనడా నుంచి అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు అల్లుడు. సో ఇప్పుడు మనం వచ్చేసి టొరంటో ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఇది టొరంటో ఎయిర్పోర్ట్ కాదు, యాక్చువల్గా టొరంటో పక్కనే మిసిసాగా అనే సిటీ ఉంటుంది, దాని ఎయిర్పోర్ట్. సో మేము ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ల్యాండింగ్ వ్యూ చాలా బాగుంటుందని వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ వస్తుంది. సో దాని ల్యాండింగ్ ఇప్పుడు మీరు చూడండి. ఇంత పెద్దగా ఫ్లైట్ ఉంటుందని నేను ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు. దూరం నుంచి వస్తుంది అయితే ఇంత పెద్దగా కనపడుతుంది. సో ఇది వచ్చేసి పిఎస్ఎన్ ఎయిర్పోర్ట్ అంటారు. మనం ఎప్పుడైనా ఫ్లైట్ సెర్చ్ చేసినప్పుడు వైవైజీ అని చూపిస్తుంది ఇది. సో ఇది వచ్చేసి నేను ఉంటున్న ఏరియా నుంచి ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల అన్ని సిటీస్కి ఇదే పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీ ముందు చూసుకుంటే ఒక ఫైర్ ఇంజిన్ వెళ్ళింది, మేబీ ఎమర్జెన్సీ అనుకుంటా. ఇక్కడ ఏం అవ్వకూడదని ఆశిద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇంకోటి పార్క్ చేసి ఉంది. సో ఇది మొత్తం ఎయిర్ ఇండియా, ఇది మొత్తం ప్యాసింజర్ ఫ్లైట్స్ ఒక్కటే కాదు. ఇది వచ్చేసి సో అక్కడ మీరు చూసుకుంటే ఎయిర్ కెనడా ఫ్లైట్ ఉంది. ఇది ప్యాసింజర్స్ కాదు, ఇక్కడ కొరియర్ పార్సల్స్ కూడా ఈ ఫ్లైట్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకో ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. సో నేను అన్ని ఫ్లైట్స్ చూపించాలని అనుకోవట్లేదు, బట్ మేము ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 అవర్ ఉన్నాము. సో ఏ ఫ్లైట్స్ అయితే క్యాప్చర్ చేసామో సో వాటిని ఎండింగ్ వీడియోలో వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి లైవ్ సౌండ్తో వదిలేస్తాం. కొద్దిగా మీరు సౌండ్ చూసుకొని చూడండి వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసి మాకు ఆల్మోస్ట్ ఒక 7 o'clock 7:30 అయింది ఈ ఫ్లైట్ వీడియో తీసేటప్పటికి. సో మీరు అక్కడ చూడొచ్చు, ఆరెంజ్ కలర్గా స్కై కనపడుతుంది. అది మొత్తం సన్సెట్ అయ్యేటప్పుడు ఇక్కడ చాలా కలర్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ నార్థర్న్ లైట్స్ మాకు అది చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇంకో ఫ్లైట్ ల్యాండింగ్ చూడొచ్చు మీరు. సో ఈ మిస్సాగా ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ 3-4 మినిట్స్కి ఖచ్చితంగా ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. చాలా చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది, ఎందుకంటే ఇది సౌత్ సైడ్ వచ్చేసి టొరంటో అనేది చాలా పెద్ద సిటీ. అదే మీరు నార్త్లో చూసుకుంటే వ్యాంకోవర్ అనేది చాలా పెద్ద సిటీ. సో ఇటువైపు వచ్చేసి మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తం ఎక్కువ ఇటువైపు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీరు చూడొచ్చు సన్సెట్, ఫుల్ ఆరెంజ్గా స్కై చాలా బాగా కనపడుతుంది. సో ఇక్కడైతే ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తారు, మన వైపు కూడా చేస్తారు, బట్ ఇక్కడ సేఫ్టీ అనేది కొద్దిగా మనకన్నా కొద్దిగా ఎక్కువగా చూసుకుంటారు ఇక్కడ. సో మాకు ఎయిర్పోర్ట్ పక్కనే ఈ రోడ్ వచ్చేసి నార్మల్గా కంట్రీ రోడ్ అంటాం ఇది, కానీ ఈ కంట్రీ రోడ్లో మాకు ఒక వ్యూ పాయింట్ అని ఇక్కడ పెట్టి, ఇక్కడ మాతో పాటు చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ వ్యూ పాయింట్ చూడటానికి వచ్చినాయి. మేము ఒక వ్లాగ్ చేద్దాం, ఒక స్మాల్ వ్లాగ్, మేబీ మాతో పాటు మీ అందరికీ చూపిద్దామని ఒక ఉద్దేశంతో ఇది ఇక్కడికి వచ్చాము మేము. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కొంతసేపు ఫ్లైట్స్ ల్యాండింగ్ ఒకటి చూపిస్తాము, రా సౌండ్ మీరు చూస్తే అక్కడ ఇంకో ఫ్లైట్ టేక్ ఆఫ్ రెడీ అవుతుంది. సో టేక్ ఆఫ్ వచ్చేసి మేము ల్యాండింగ్ గేర్ దగ్గర ఉన్నాము, టేక్ ఆఫ్ గేర్ ఆపోజిట్లో ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు అంత వ్యూ అంత బాగలేదు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 8:30 అయింది, మీరు చూడొచ్చు లైట్ కూడా తగ్గిపోయింది, కానీ స్కై అయితే చాలా బ్లూగా చాలా బాగుంటుంది ఇక్కడ సమ్మర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9-9:30 వరకు చీకటి పడదు. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 9 o'clock అయింది, మేము ఆల్మోస్ట్ ఇక్కడ 9:30 వరకు ఇక్కడే ఉన్నాము. సో ఇవి మొత్తం బోయింగ్ ఫ్లైట్స్ కాదు, బోయింగ్ ఫ్లైట్స్ చాలా పెద్దగా చాలా బాగా కనపడుతుంది. సో ఇది వచ్చేసి నార్మల్ రెగ్యులర్ ఎయిర్ బస్ అనుకుంటున్నాను నేను. సో ఇప్పటి నుంచి నేను ఫ్లైట్స్ విత్ సౌండ్ వదిలేస్తాను. సో రా సౌండ్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా సౌండ్ తగ్గించుకొని వినండి. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. సీ యూ దెన్, బాయ్.